హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారినటువంటి వాతావరణ పరిస్థితులు, చాలా జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎలాగున్నాయి, వర్షాలు పడే అవకాశం ఉందా లేదా, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా నిన్నటి నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరొక వారం రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకపోతే వర్షాల గురించి తెలుసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఏప్రిల్ 2వ వారంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవకపోయినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ చిరుజల్లు మోస్తరు వర్షాలు ఉంటాయి. అయితే రాయలసీమ జిల్లాలకు మాత్రం కొంతమేర భారీ వర్షాలు కురుస్తాయి. కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మే మొదటి వారం నుంచి వర్షాలు మొదలవుతాయి. 2వ వారంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు లేవు. దాదాపుగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ అంతా కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.